వెల్కమ్ టు వినోద్ సర్కిల్కి. మనకొచ్చేసి డీడీసీఏఎల్ నుంచి ఒకటి నోటిఫికేషన్ వచ్చిందండి. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో 8th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వారికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఈ మంత్ లోపల అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్, రీజనల్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, డివిజనల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్, టెస్లీ మేనేజర్, సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, అకౌంటెంట్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, మిల్క్ సెంటర్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసరు, ట్రైనీ ఆఫీసరు, అప్రెంటిస్, స్టోర్ సూపర్వైజర్, ల్యాబ్ అటెండెంట్, హెల్పరు, డ్రైవరు, పియోను, గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, ఎలక్ట్రీషియన్స్. దీంట్లో మనకు 8th క్లాస్ హెల్పరు, డ్రైవరు 8th క్లాస్ వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు, ప్యూన్ 8th క్లాసు, గార్డు 8th క్లాస్, రిమైనింగ్ 10th క్లాస్ ఉన్నవి. తర్వాత ఐటీఐ డిప్లొమాలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఐటీఐ డిప్లొమా. ఇవి రెగ్యులర్ పోస్ట్స్ వచ్చేసి శాలరీస్ వచ్చేసి 7th పే కమిషన్ 80,000 నుంచి 56,000 నుంచి అది బేసిక్ స్కేల్స్ బేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్టోర్ సూపర్వైజర్ హై క్లాసే 10th క్లాసు, అప్రెంటిస్ వచ్చేసి 10th క్లాసు, ట్రైనీ ఆఫీసర్ 10th క్లాసు, ఫీల్డ్ ఆఫీసర్ 10th క్లాసు, మిల్క్ సెంటర్ మేనేజర్ వచ్చేసి ఇంటర్మీడియట్ +2. ఇది మిల్క్ సెంటర్ వాళ్ళు ఎవరైతే డైరీ సైన్స్ చేసింటారు కదా, ఆ కోర్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. తర్వాత కంప్యూటర్ ఆపరేటరు ఇంటర్మీడియట్, క్లర్కు ఇంటర్మీడియట్, అకౌంటెంట్ గ్రాడ్యుయేషన్, అసిస్టెంట్ సేల్స్ మేనేజరు +2, తర్వాత టెస్లీ మేనేజరు ఇంటర్మీడియట్, సేల్స్ మేనేజరు ఇంటర్మీడియట్, తర్వాతకు డిస్ట్రిక్ట్ మేనేజర్ గ్రాడ్యుయేషన్స్, డివిజనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, రీజనల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్. ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మిగతావన్నీ గ్రాడ్యుయేషన్స్. ఇవన్నీ రెగ్యులర్ పోస్టులు. మనకి ఇక్కడ ఉన్నటువంటివి ఇక్కడ యుఆర్కి ఎన్ని పోస్టులు ఉన్నవి ఏం కథ అనేది ఈ పోస్టులు అండి. ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఏ పోస్ట్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటే సేల్స్ మేనేజర్ వరకు అంటే 21, 22, 23, 24, 25, 26, 27, 28 వరకు సేల్స్ మేనేజర్ వరకు ఎక్స్పీరియన్స్లు అడిగింది ఇక్కడ. తర్వాత మనకు ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది కదా, దాంట్లో 5 years రిమైనింగ్. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ మేనేజర్ వచ్చేసి 3 years, రిమైనింగ్ 2 years ఉంది. తర్వాత మొత్తం లాస్ట్ ఏది మన మార్కెటింగ్ మేనేజర్ ఒకటి 2 years, మిగతావన్నీ 1 year కోర్సులు, అంటే 1 year ఎక్స్పీరియన్స్ కోర్స్ కాదు, 1 year ఎక్స్పీరియన్స్లో అడుగుతున్నారు. రిమైనింగ్ వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మంచి పోస్టులు అండి. మనకు వచ్చేసి ఇది నాన్ క్రిమినల్స్, ఓబీసీ వాళ్ళకి ఇది అన్నీ ఉంటాయి. రిమైనింగ్ వాళ్ళకి డిఏలు, సిసిఏలు, హెచ్ఆర్ఏ అవన్నీ స్పెషల్ అలవెన్స్ దానికి సంబంధించిన దానికి ఎంత బేసిక్స్ సెట్ ఉన్నటువంటివి. తర్వాత దీంట్లో ఎక్స్పీరియన్స్లో అయితే కొన్నిటికి మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఉన్న వాటికి డిసేబుల్ ఎక్స్పీరియన్స్ అది లేకపోతే ఇంకోటి తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి సెలక్షన్ మెథడ్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ మెథడ్స్ ఉంటాయి ఫర్ ఆల్ పోస్ట్స్. తర్వాత ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రొబేషన్ పీరియడ్ 1 year. ఆ తర్వాత యాక్టివ్ సర్వీస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఈజ్ ఆర్ జాయినింగ్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ ఎక్స్టెండబుల్. తర్వాత ఉంది డిపార్ట్మెంట్ అని ఉందండి. పోస్టింగ్ ట్రాన్స్ఫర్స్ 2 కూడా మనకి ఉంటాయి అక్కడ. తర్వాత మనకు ఫీజులు వచ్చేసి ఎంత అనేది చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీకి, బీసీకి, అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 390, అదర్ దెన్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కాకుండా వాళ్ళకు 675 రూపీస్ ఫీజు ఉంది. తర్వాత మనకు డైరెక్ట్ ఏదైనా ఉన్నా కూడా అఫీషియల్ వెబ్సైట్స్ మనకు వచ్చేసి www.ddcal.org.in అని చెప్పేసి ఆ సైట్లోకి వెళ్తే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అక్కడ మనకు డైరెక్ట్స్ లింక్స్ ఉంటాయి. అక్కడ ఎక్కడి నుంచి అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. మనకు అన్నీ కూడా మీకు ఏదైనా ఉన్నామంటే మెయిల్స్కి వస్తాయి. మెయిల్స్ ఒకటి పర్మనెంట్ మెయిల్స్ పెట్టుకోండి, ఆ మెయిల్స్లో చూపిస్తుంది. తర్వాత దీన్ని చూసుకున్నట్టయితే మనము సైట్ ఇది అండి, ఇగోండి ఇది సైటు డీడీసీఏఎల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన లింక్స్ ఇక్కడ లాస్ట్లో ఉన్నాయండి. ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి. మనకి ఇది కావాలనుకోండి అప్లై లింకు, ఇంకేదైనా కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ రెగ్యులర్ పోస్టులు వచ్చేసి ఒకటి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉంది. ఐటీఐ ఎలక్ట్రీషియన్ చూద్దాం ఏది అని చెప్పేసి అప్లై లింక్ అని కొట్టినామండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన నేమ్స్, ఫుల్ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకుంటూ పోతే
యాడ్ న్యూ కోర్సు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యాడ్, ఇంకేమైనా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకుంటే హైయర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చేసిన వాళ్ళు మిగతా ఉన్నాయి కదా, మిగతా సంబంధం అట్లా ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేయాలి. సబ్మిట్ కొట్టేసి నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ మనకు స్టార్ట్ అవుతుంది. ఇది చేసుకోండి. దీంట్లో పోస్ట్ కూడా అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎలక్ట్రీషియన్ ఉంది. రిమైనింగ్ వాటికి రిమైనింగ్ ఉంది. చాలా మంచి అవకాశము. మీకు ఎవరన్నా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్స్పీరియన్స్ నాటుకునే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. ఉంటుంది సార్ అంటే తక్కువనే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. సో కాబట్టి వీటికి సంబంధించిన దాంట్లో ఏమేమి ఉంటుందని చెప్పేసి అడుగుతాడు. దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ చేయగలగడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.